బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. జస్ట్ 5 రూపీస్ కోసం కూలీ పనులు చేసిన మన తెలంగాణ అమ్మాయి యూఎస్కి వెళ్ళి ఒక $1 బిలియన్ కంపెనీకి CEO అయిందంటే ఏ రేంజ్ లో ఉంటుంది సక్సెస్ స్టోరీ. సో తనే జ్యోతిరెడ్డి గారు. అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు డబ్బు ఉన్నంత మాత్రాన, తెలివి ఉన్నంత మాత్రాన, బాగా లైఫ్ ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉన్నారని అనుకోవటానికి లేదు. ఇప్పుడు కూడా డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా ఎదగనియరు, ఇప్పుడు కూడా జెలస్ ఫీల్ అవుతారు, ఇప్పుడు కూడా అబ్బా అప్పుడు తిండికి లేకుండా ఉన్న కష్టమే ఈజీ. వామ్మో. సో ఇండియాలో ఉన్నంత వరకు ఇప్పటి వరకు లైఫ్ వేరు. యూఎస్కి వెళ్ళిన తర్వాత ఎంటైర్ జర్నీ మారిపోయింది. మనం ఎప్పటికీ వాళ్ళు ఇప్పటికి ఇంత డెవలప్మెంట్ అయినా కూడా ఈక్వల్స్గా చూడరు. అంటే అప్పట్లో ఇంకా ఏ రేంజ్లో ఉందో మేము ఊహించుకోగలుగుతాము. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అన్ని కాయిన్స్ వేసి ఫోన్ చేయాలి. ఆ స్లాంగ్ అర్థం కాలేదు. ఎవరైతే నన్ను రిసీవ్ చేసుకోవడానికి రావాలనో ఒక 3 hours ఆడ కూర్చొని కార్నర్లో కూర్చొని ఏడుస్తుండే. వర్క్ పర్మిట్ వచ్చే వరకు అంటే ఎలా వచ్చింది అసలు? రోజుకు 12 గంటలు పనిచేసి $8. ఆడెవరు మనకు సపోర్ట్ చేసుకోలేరు. ఇండియాకి రావాలి, మళ్ళీ వచ్చి వర్క్స్ చేసుకోవాలి, నేను ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో నాకు తెలిసి లాంగ్ టర్మ్ విజన్ అనిపిస్తుంది మీరు చేసే సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్. కానీ అది ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చింది మాకు? ఒంటరితనం అనేది వచ్చింది బాగా. సరే ఇట్లా చాంటింగ్ చేస్తూ ఏడుస్తున్నా బాగా నాకు ఎక్కువ సౌండ్ వచ్చింది. డిపెండ్ అయ్యి ఎవరన్నా ₹10 అడుక్కునే బదులు ₹10 మనం సంపాదిస్తే సంతోషం వేరే కదా. మనం తిండి పెట్టినప్పుడు, మనం వాళ్ళకు లైఫ్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ టు లిసన్ టు అస్ కదా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు కూడా ఆత్మహత్య చేసుకుందాము అన్న స్టేజ్ నుండి ఇంత ఎదిగారంటే అది కూడా పిల్లలు పెట్టుకుని, ఆ పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? పిల్లలే టార్గెట్, పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలని. ఆ రోజైతే వీక్ అయినా బాగా ఉన్నది, నా దగ్గర ఏం లేదు అప్పటికైనా ఇప్పటికైనా. బట్ వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ సక్సెస్? ఒక కపుల్ నాకు ప్యారిస్లో కలిసిళ్ళు. ఇట్లా మా బిడ్డ విడాకులు ఇస్తా అని చెప్పి ఇండియాకి వచ్చి ఇంట్లో ఉన్నది. ఇంత స్టేజ్కి వచ్చినాక కూడా అంటే ఏ స్టేజ్లో ఆ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఉన్నట్టు ఏంటి? ఎందుకు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు జనాలు? మనం ఎదిగితే, మనం ముందుకు వస్తే వాళ్ళకి నచ్చదు, వీళ్ళకి పేరు వచ్చేస్తుందని. ఉన్నప్పుడు ఏం లేనప్పుడు పట్టుకొని కష్టపడ్డాం, ఇప్పుడు తట్టుకొని కష్టపడ్డాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఐ డ్రీమ్ ఎప్పటికప్పుడు సక్సెస్ స్టోరీస్ ని మీకు తెలియజేస్తూనే ఉంటుంది. అండ్ దిస్ టైమ్ ఒక ఇన్స్పిరేషనల్, సూపర్ సక్సెస్ఫుల్, రియల్ లైఫ్ సెల్ఫ్ మేడ్ విమెన్ అనమాట. సో తనే జ్యోతిరెడ్డి గారు. అండ్ జ్యోతిరెడ్డి గారు అంటే జస్ట్ మనకు ఇప్పుడు తెలిసినట్టుగా ఒక యుఎస్లో ఫీనిక్స్ అనే సిటీలో పెద్ద కంపెనీ, $1 బిలియన్ కంపెనీ పెట్టిన ఒక CEO మాత్రమే కాదు, మనకు వరంగల్ తెలంగాణ పిల్ల అనమాట. జస్ట్ 5 రూపీస్ కోసం కూలీ పనులు చేసిన మన తెలంగాణ అమ్మాయి యూఎస్కి వెళ్ళి ఒక $1 బిలియన్ కంపెనీకి CEO అయిందంటే ఏ రేంజ్లో ఉంటుంది సక్సెస్ స్టోరీ. సో సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం, ఇన్స్పిరేషనల్ జర్నీ. మ్యామ్తో మాట్లాడి తన సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్. మేడం, హలో మేడం, నమస్తే. వెరీ గుడ్, నమస్తే. ఎట్లున్నారు? బాగున్నామ్మా. నిజంగా బయట గార్డెన్ ఎంత ప్రశాంతంగా, మంచి గ్రీనరీ. అట ఎంట్రన్స్ లోనే వినాయకుడు కూడా డిఫరెంట్ గా ఉన్నారు. విగ్రహం డిఫరెంట్ ఉంది. డాన్స్ చేస్తుండు వినాయకుడు. ఆనందలహరి. ఆనందలహరి బాగా రోజు పోయేటప్పుడు వచ్చేటప్పుడు దండం పెట్టుకొని. నిజంగా. సో ఈ మొక్కలన్నీ, చెట్లు మీరు వేసినవేనా స్టార్టింగ్లో? స్టార్టింగ్లో ఈ కడియం నుంచి తెప్పించి పెట్టినాము, ఆల్మోస్ట్ 10 years బ్యాక్. ఉన్న ప్లేస్ లో మొత్తం నింపేశారు మంచిగా. చెట్లు అంటే బాగా ఇష్టము, గ్రీనరీ అంటే ఇష్టం. అమెరికాలో కూడా తప్పకుండా గ్రీనరీ ఎక్కువ ఉన్న ఇల్లే మెయింటైన్ చేస్తాం. సో పిల్లలకైనా మాకైనా కొంచెం. మార్నింగ్ నిద్ర లేవగానే అలా బయటకు వచ్చి కూర్చొని మంచి మెడిటేషనో, యోగానో? యోగా ఇంట్లో అయిపోగానే ఇక్కడ వచ్చి కొంచెం టీ కాఫీ తాగి ఇక వాకింగ్ పోతా. పార్క్ బాగుంది కదా లోపల స్పేస్, ఇక వాకింగ్ పోయి టాకింగ్ ఫ్రెండ్స్. ఓకే, అన్నీ అయిపోతాయి ఒకేసారి.
చేసి వస్తే ఇంకా ఈలోపు టిఫిన్ స్టార్ట్ చేస్తారు. ఓకే. దెన్ మై డే స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎక్కడున్నా కూడా ఆ డిసిప్లిన్ అట్లనే ఉండింది. గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. ఓకే. మీరు 4 times అటు ఇటు తిరుగుతారు కదా సంవత్సరంలో, అంటే ఎన్ని రోజులు జెట్ లాగ్ ఉంటుంది మీకు నార్మల్గా? 5-6 సార్లు వస్తాయి ఇండియాకు. ఓకే. జెట్ లాగ్ అంటే మేనేజ్ చేస్తా. ఇప్పుడు వచ్చిన రోజే ప్రోగ్రామ్ ఉంటుంది నాకు, బయటకు వెళ్ళేది వచ్చిన రోజే పని ఉంటుంది. ఏం చేస్తా అంటే కార్లో ఒక నాప్ వేస్తా, దాంతో మేనేజ్ చేస్తా. ఫ్రెష్ అయ్యి మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకుంటాను. మళ్ళీ ఒక్కరోజు 2 రోజులు కార్లో నాపే. కానీ ఇంట్లో కూర్చొని జెట్ లాగు, బాడీ పెయిన్స్ ఉంటాయి, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయా మధ్య మధ్యలో? అంతా ఏమీ నాకు ఉండదు. ఓకే. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండే అంటే మనకెందుకు వస్తుంది? ఓరుగల్లు వరంగల్ అంటే మంచిగా గట్టి బాడీ ఉంటుంది అంతేనా? అసలే పొలం పనులు అంటే ఎంత శ్రమ పడి ఉంటారు అప్పట్లో. అవునవును. లక్కీగా అప్పుడు ఉన్న పరిస్థితులు, అప్పుడు చేసినప్పుడు కష్టం అనిపించింది, కానీ దట్ వే లైఫ్ టాట్ మీ లాట్. ఓకే. హార్డ్షిప్ నేను చిన్నప్పుడే పడినా కాబట్టి పెరుగుతా అంటే వచ్చే కష్టాలు ఏం తక్కువ ఏం లేవు. ఓకే. చాలా కష్టము, చాలా ఇబ్బంది, చాలా మానసిక వేదన, చచ్చిపోయేంత ఆవేదన, చనిపోవాలని అనిపించేటువంటి కష్టాలు, తట్టుకోలేనంత బాధ, వామ్మో ఇదేంది అని అనిపించేంత కష్టం, అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు డబ్బు ఉన్నంత మాత్రాన, తెలివి ఉన్నంత మాత్రాన, బాగా లైఫ్ ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉన్నారని అనుకోవటానికి లేదు. ఇప్పుడుండే కష్టాలు ఇప్పుడు ఉండనే ఉంటాయి, ఇప్పుడుండే ఇబ్బందులు ఇప్పుడు ఉండనే ఉంటాయి, ఇప్పుడు కూడా డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా ఎదగనియరు, ఇప్పుడు కూడా జెలస్ ఫీల్ అవుతారు, ఇప్పుడు కూడా అబ్బా అప్పుడు తిండికి లేకుండా ఉన్న కష్టమే ఈజీ ఇప్పుడున్న దానికంటే. మామూలు విషయం కాదు. ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తూనే ఉంటారు. ఈ అమ్మాయి కష్టపడుతుంది, ఏదో చేస్తుంది, చేయని అని ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తారు, ఇబ్బంది పెడతారు. ఎందుకు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారో వాళ్ళు అర్థం కాదు. మగవాళ్ళు కూడా వామ్మో చెప్పుకుంటే అంటే చెప్పుకునేంత కష్టాలు ఉంటాయి. అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు వచ్చి జ్యోతక్కకి ఏంది ఇంత బంగళా ఉన్నది, పార్క్ ఉన్నది, ఇల్లు ఉన్నది, కార్లు ఉన్నాయి, పైసలు ఉన్నాయి. నో, హ్యాపీనెస్ లేదు. ఎందుకట్లా? సావగొడతారమ్మా. చిన్న చిన్న వాటికి కూడా ఇన్సల్ట్ చేయాలని చూస్తూ ఉంటారు, ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు, ఎదగనియ్యరు. కానీ ఏంటంటే ఇంత స్టేజ్కి వచ్చినాక కూడా, అంటే ఏ స్టేజ్లో ఆ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఉన్నట్టు ఏంటి? ఎందుకు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు జనాలు? ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉన్నదనుకో, అందులో మనకు నచ్చిన పని చేస్తూ ఉంటాము. మనం ఎదిగితే, మనం ముందుకు వస్తే వాళ్ళకు నచ్చదు, వీళ్ళకి పేరు వచ్చేస్తుందని ఇన్సెక్యూరిటీ కదా అది. ఎన్ని యూస్ ఉంటారు? చాలా చాలా చూసుంటాం. ఇప్పుడు ఒక పెద్ద మనిషిని కలవడానికి పోతాం అనుకో, మనల్ని స్కిప్ చేయాలని చూస్తారు, మనం రావద్దు అక్కడికి, మనం కనబడద్దు అక్కడ. ఇవన్నీ కూడా అంటే చెప్పే అంత పెద్ద సమస్యలు కాదు, ఇది ఏం బతకడానికి పనికొచ్చేటివి కాదు, పోనీ చిన్నవి కూడా కాదు, వదిలేసి పోయేంత చిన్నవి కూడా కాదు. మరి సమాజంలో ఉన్నాం కదా, నేను కూడా ఒక పని చేస్తున్నా కదా, నాకు కూడా గౌరవం కావాలి కదా. ఇందాక చెప్పిన కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. మనం చేసేదానికి మనం కూడా ఒక ఉమ్మెను తిప్పలు పడుతుంది, 10 ఏళ్ళ బట్టి 20 ఏళ్ళ బట్టి కష్టపడుతుంది, మనం ఎంకరేజ్ చేద్దామని లేదు. అంటే వ్యవస్థ అట్లున్నది. ఇండియాలో కానీ అమెరికాలో కానీ మన వాళ్ళు ఎక్కడున్నా కానీ తప్పకుండా పోకింగు, ఇబ్బంది పెట్టుడు, కష్టపెట్టుడు. అంటే మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇట్లనే ఉంటారు. అప్పుడేమో బాగా కష్టం ఉన్నప్పుడు, ఏం లేనప్పుడు పట్టుకొని కష్టపడ్డాం, ఇప్పుడు తట్టుకొని కష్టపడాలి. వామ్మో. కానీ అంటే ఇప్పుడు ఇన్ని చూసొచ్చారు కదా లైఫ్ లో, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్ కి తగ్గట్టుగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు బట్ ఐ డోంట్ కేర్. యు డోంట్ కేర్? లైట్ పకోడీ, అది కాకపోతే ఇంకోటి లేకపోతే నేనే మొదలు పెడతా, నాకేం తక్కువ ఏమున్నది. నథింగ్ టు వరీ అవుతుంది. అంటే ఇప్పుడు నేను బాధపడ్డా కదా, ఆ క్షణమే అప్పుడక్కడ మళ్ళీ ఇట్లా దులుపుకుంటా స్ట్రెంత్ వచ్చేస్తుంది, అయిపోయాయి అంతే. అంటే అది అంత బాధ అయితే అవుతుంది, అదైతే వెంట్ త్రూ కావాలి. బీయింగ్ ఏ ఉమెన్ ఐ హ్యావ్ టు గో త్రూ దట్. కష్టం అవుతుంది కదా, కష్టమే కదా. ఎంత డబ్బున్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఉమెన్ ఇన్సైడ్ సాఫ్ట్ అబ్బా కదా.
బాగా కఠినంగా ఉన్నట్టు కనిపిస్తుంది, బాగా కష్టపడతాము పైసలు సంపాదించడానికి, పిల్లల్ని సాకడానికి, కుటుంబాన్ని ఎదగటానికి చేయటానికి ఉమెన్ చాలా ఎనర్జీ పెడుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేటస్. ఇప్పుడు పొలంలో పనిచేస్తామే, పొలంలో పని చేయాలి, వండాలి, పెట్టాలి, భర్తను చూసుకోవాలి, అత్తమామని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఆమెనే కదా చేసేది. చెప్పు ఎవరన్నా చేస్తారా? ఆమె చేసే పనులు ఎవరు చేయరు. ఇక్కడ ఒక గవర్నమెంట్ టీచర్ను, ఒక ప్రైవేట్ టీచర్ను, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఒక క్లర్క్, ఒక ఆటో డ్రైవరు, ఎవరైనా కూడా. ఓకే, ఇప్పుడు క్యాబ్లు నడుపుతున్నారు, క్యాబ్ డ్రైవర్సు, తర్వాత పైలట్, ఆమెకు లేవా కష్టాలు? ఎవ్రీ వన్ హ్యాస్ టు. అట్లా అని మెన్కు బాగా సుఖం ఉన్నదా అని అంటే లేదు, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఓకే, కానీ ఉమెన్కు కొంచెం అంటే అన్నీ మేనేజ్ చేసే విషయంలో కొంచెం కష్టం ఎక్కువ. డెఫినెట్గా ఐ కెన్ సే ఉమెన్ స్ట్రాంగ్ ఉంటే మెన్కి కూడా ఈజీ లైఫ్. ఆమె అన్నీ చూసుకోగలిగితే మెన్కి కూడా ఈజీ. ఒక కుటుంబంలో భార్య చూసుకుంటుందిలే అని అనుకునే భర్తకు చాలా సుఖం ఎక్కువ కదా. సో అట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నాము. హానెస్ట్లీ దేవుడి దయ వల్ల ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. రైట్. అయితే ఇందాక స్టార్టింగ్లో నేను అన్న ఒక 5 రూపాయల కోసము కూలి పనికి పోయి పొలం పనులు చేసే ఆమె ఇప్పుడు యుఎస్లో ఫీనిక్స్ బర్డ్ లాగా దూసుకోబోతుంది. అంటే ఒక $1 బిలియన్ కంపెనీకి ఫౌండర్ CEO అంటే మామూలు విషయం కాదు. అసలు అది ఎట్లా నడుస్తుంది, అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది మీకు? అయితే నేను మనీ వైజ్ అంత కౌంటింగ్ నేను చూడను, కానీ ఒక అమ్మాయి అమెరికాకి వెళ్ళి, నేను గవర్నమెంట్ టీచర్ని ఇక్కడ ఉన్నప్పుడు, జాబ్ వదిలేసి మళ్ళీ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని మళ్ళీ అమెరికాకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న జాబులు చేసి కష్టపడి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 25 years కంపెనీ రన్ చేయటం, అమ్మాయిలను తీసుకెళ్ళి అక్కడ ఎడ్యుకేట్ చేసి పిల్లల పెళ్ళిళ్ళు, అరేంజ్డ్ మ్యారేజెస్, వాళ్ళని సెటిల్ చేసి, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ చాలా పెద్ద టాస్క్. యాజ్ ఐ సెడ్, సపోర్ట్ ఉండి ఎవరైనా సపోర్ట్ చేసి నేను ఉన్నా అని చెప్పి, లేకపోతే నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి, అలాంటిది నాకు లేదు నా లైఫ్లో. ఓకే, ఐ హ్యావ్ టు డిస్కస్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు డిజైన్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు టేక్ డెసిషన్, ఐ హ్యావ్ టు డీల్ విత్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇష్యూస్. కంపెనీ పెట్టిన తర్వాత నేర్చుకున్న విషయాలే చాలా ఎక్కువ. పెట్టినప్పుడు హాఫ్ నాలెడ్జ్ అని చెప్పాలి, కానీ పెట్టిన తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కొని, అంటే ఎప్పటికప్పుడే నీళ్ళలో పడ్డాక ఈత నేర్చుకుంటాం కదా, నా లైఫ్ అంతా అంతే. అట్లా మీరు అంటున్నారు అంటే సపోర్ట్ ఏం లేకుండా నాకు అని అన్నారు కదా, అంటే ఫ్యామిలీ ఉంది కదా, ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారు కదా, ఇఫ్ మే ఐ ఆస్క్? యా, డెఫినెట్గా హీ ఈజ్ స్టాప్డ్ ఎడ్యుకేషన్ విత్ దట్ లెవెల్ ఓన్లీ. ఓకే, he did not work in America. He did not support me in a business. He was in a different line. ఓకే, సో నా వర్క్స్లో, నా పనిలో, నా డెసిషన్స్లో ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ టుక్ డెసిషన్. పిల్లలే కదా, సో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్, వాళ్ళ సపోర్ట్, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ దూరంగా ఉన్నారా మీ హస్బెండ్? అప్పుడు ఇక్కడే ఉన్నారా లేదంటే మీతో పాటు? లేదు, నాతోనే వచ్చిన. ఆయన కూడా గ్రీన్ కార్డ్ ఉన్నది, ఆయన కూడా ఉన్నారు, కానీ హీ నెవర్ బీన్ ఇన్ టు మై వర్క్స్. తను అంటే అమెరికాలో పనిచేసే అంత లెవెల్కి తను రాలేదు, కాబట్టి ఐ వాజ్ ద వన్ హూ టుక్ కేర్ ఆఫ్ ద బిజినెస్. అయితే మనము ఏ లెవెల్కి వెళ్ళినా కూడా మన హార్ట్లో మనం ఒక కైండ్ ఆఫ్ మనిషిమి, అంటే మన బ్రెయిన్, మన హార్ట్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఓరుగల్లు పిల్ల, వరంగల్ పిల్ల, జ్యోతి రెడ్డి లాగా ఉన్నారా మీ హార్ట్లో? లేదంటే $1 బిలియన్ కంపెనీ, ఒక యుఎస్లో ఫీనిక్స్లో ఆ కంపెనీ ఓనర్, ఫౌండర్, CEO లాగున్నారా అట్ హార్ట్? నేను ఎప్పుడైనా కూడా మా మనసు తర్వాత ఆలోచన అంతా కూడా ఇండియన్ లెవెలే ఉంటుంది. అమెరికన్ స్టైల్లో ఉంటే మంచిగా వేరే కంట్రీలో ట్రిప్పులు వేసి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా, పార్టీలు చేసుకుంటా అట్లా ఉండాలి కదా. ఇక్కడ వచ్చి మురికి వాడలకు వెళ్ళి, స్లమ్ ఏరియాస్కి వెళ్ళి క్రికెట్ లీగ్కి సపోర్ట్ చేస్తాం స్లమ్ ఏరియాస్కి వెళ్ళి. తర్వాత ఎక్కడనో ఇండోర్ లాంటి ప్లేస్లో మిచిగన్ విలేజ్కి వెళ్ళి, అక్కడ ప్రాస్టిట్యూట్స్ ఒక విలేజ్ ఉన్నది. ఓకే, ఆ పిల్లలకి వెళ్ళి అక్కడ అవగాహన, వాళ్ళకు ఆ వృత్తిలోకి వెళ్ళొద్దు, లైఫ్ స్పాయిల్ అవుతుందని, వాళ్ళ అమ్మాయిలను అక్కడికి తీసుకెళ్ళొద్దు, మళ్ళీ అందులోకి లాగొద్దు అని చెప్పి 3 రోజులు అక్కడ ఉండి కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లలందరినీ కూడా మానసికంగా వాళ్ళను మార్చడానికి తల్లులను, పిల్లలను కౌన్సిలింగ్ చేసినాం 3 days. అంటే ఇలాంటి పని చేయాలంటే ఒక గ్రామీణ వ్యవస్థకు దగ్గరగా ఉండి మనసు, శరీరం సహకరిస్తే తప్ప చేయలేం. సో డెఫినెట్గా
అది నాది ఇంకా ఊరు గుణమే, ఊరు బుద్ధే, ఊరు అలవాట్లే, ఊరు కథలే. ఓకే, నరసింహులగూడెం కదా మీది? నరసింహులగూడెం. అక్కడ మైలరం అత్తగారు, తల్లిగారు నరసింహులగూడెం. అంటే ఇక్కడ పరిస్థితులకే ఇంకా నేను అలవాటు పడి ఉన్నా. ఆ ప్రాంతమే ఇష్టం నాకు. ఇప్పుడు ఇక్కడ దిగిన తర్వాతనే చాలా హ్యాపీగా ఉంటాను నేను. అంటే అక్కడ ఉంటే డబ్బు సంపాదించడం, ఫ్యామిలీ అదంతా వేరు, ఆ బిజినెస్ అక్కడ వ్యవస్థ అదంతా వేరు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం పిల్లలు, ఇక్కడ వ్యవస్థ, ఎవరు ఎదురుపడినా వాళ్ళకేమున్నది అని మాట్లాడము, వాళ్ళు ఏదన్నా అడిగినా కూడా డిస్కస్ చేయడం. నేను ఎప్పుడు హెసిటేట్ చేయను తెలుసుకోవడానికి, ఎవరన్నా ఏదన్నా అడిగినా కూడా మాట్లాడడానికి, వాళ్ళకి సలహా ఇవ్వడానికి, లేకపోతే చిన్న చిన్న సహాయం చేయడానికి వెంటనే. ఇప్పుడు నేను మొన్న దిశ హోమ్కి వెళ్ళగానే వాళ్ళు ఇక్కడ రిపేర్ ఉన్నది, కొన్ని డబ్బులు కావాలని అన్నారు. ఐ డిడ్ నాట్ హెసిటేట్ అని ఇమ్మీడియట్గా ఇచ్చిన డబ్బులు. తర్వాత ఇక్కడ బబ్బర్ అనే విలేజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడదే మనసు ఉన్నది అని చెప్పడానికి. గుజరాత్లో బాబర్ అనే ప్లేస్లో వెళ్తే అక్కడ దాదాపు 3000 ఆవులు ఉన్నాయి. ఓకే, అక్కడ సిక్కున్న ఆవులు ఉన్నాయి, బ్లైండ్ ఆవులు ఉన్నాయి, తర్వాత బాగా ఫిజికల్గా కష్టం ఉన్న ఆవులు ఉన్నాయి, కదలకుండా పడుకునే ఆవులు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి వాటిని చూసినప్పుడు మనసు చలించింది, బాధ అయింది, కష్టమైంది. నాకు ఒక మనిషి బాధపడుతున్నట్టే అనిపించింది. వాటితో కూర్చున్న అక్కడ డే మొత్తం స్పెండ్ చేసిన. వచ్చేటప్పుడు వాళ్ళకు వాటి ఆరోగ్యం కోసం అని చెప్పి ఒక 8 లక్షల రూపాయలు అప్పటిదప్పుడు చూడగానే మనసు చలించి వాళ్ళకి సపోర్ట్ చేసి వచ్చిన. అంటే నా మనస్సే అట్లా, నేనే అట్లా నేను. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బట్ ఇప్పుడు ఇంత మీరు చేద్దామని అనుకుంటున్నారు అంటే చాలా మీరు సంపాదించిన డబ్బు చాలా మటుకు సేవా కార్యక్రమాలకి వాడారు. ఇంత చేస్తున్నారు కదా, ఎక్కడో ఒక దగ్గర సరే జ్యోతిరెడ్డి అంటే కొంచెం ఇట్లా జాలి పడుతుంది, జాలి గుణం ఉంది కాబట్టి ఎక్కడో కాడ సరే డబ్బులు నొక్కేద్దామని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేరు, ఉండుంటారు. ఎక్కడన్నా తగిలారా మీరు అట్లా? మీకు ఎందుకు తగలేదు? తలగుంటుంటారా? ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మన ప్రాబ్లం కనిపించగా పైసలు చెక్క రాసిస్తే ఆడ వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలియదు. ప్రాబ్లం ఉన్నదని చెప్తాం. మన అవసరాలు, మన కోరికలు, మన భవిష్యత్తు ప్రణాళిక ఎట్లున్నదని దాన్ని బట్టి ప్లాన్ చేసి అడిగి వచ్చి డబ్బులు తీసుకుంటారు. ఒక లేడీ గ్రూప్ తీసుకున్నారు, వాళ్ళు కూడా ఇస్తలేరు. ఇంకొక లేడీ 2 మెన్ వచ్చి బతిలాడి మీ కోరికలకు తగ్గట్టుగా మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. 2 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తలేరు. 2 కోట్లు ఇట్లా ఇచ్చారు మీరు? అసలు ఇట్లానే చెక్కులే, చెక్కే ఇచ్చిన. 2 కోట్లు వాడలేదా వాళ్ళు? దేనికి వాడలేదా? వాడుకున్నారు, వాళ్ళు వాడుకున్నారు. అబ్బా, మనకు చెప్పింది ఒకటి, వాళ్ళు వాడుకున్నది ఒకటి. మీరు ఏం చేయరా? ఏం యాక్షన్ తీసుకోరా? ఏం యాక్షన్ తీసుకుంటామమ్మా? ఎవరికైనా పోయి చెప్పుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ అయినలు మిమ్మల్ని అంటారు నిజం చెప్పాలంటే. వివరాలు అన్నీ ఎందుకు కానీ. సో మనం పోయి కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ అంటే వాళ్ళ సైడ్ తీసుకున్నారు అంతే. అంటే ఇక అంతే కదా, వాళ్ళ దగ్గర 2 కోట్లు నాయి ఉన్నాయి, వాళ్ళకు 5 లక్షలు 10 లక్షలు ఇష్టానికి 100 ఏం పోదు కదా. సో ప్రాబ్లం ఉన్నది అది. సో అటువంటి ఇష్యూస్ లేకపోలేదు. మీరు కూడా మోసపోతారు అయితే. నేను మనిషినే కదా, మనసున్న మనిషిని. ఇంకా అయితే పార్టీ అన్నారు అంటే నాకు కూడా గుర్తొచ్చింది. మీరు ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు? నేను ఐడియాలజీ వైజ్ నేను అందరు మనిషిని. ఇప్పుడు నేను కేసీఆర్ దగ్గరకు పోయినా, కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయినా, రేవంత్ రెడ్డి గారిని కలిసిన, ముఖ్యమంత్రి అయినాక 2 సార్లు కలిసిన ఆయనను కూడా, ఆయనతో కూడా మాట్లాడిన ఇష్యూస్ మీద. మరి కేసీఆర్ గారితో చెప్పిన కదా 47 మినిట్స్ మాట్లాడిన. తర్వాత కిషన్ రెడ్డి గారికి కూడా 3-4 టైమ్స్ కలిసిన బీజేపీలో. మన రామచంద్ర గారిని కలిసిన, బీజేపీ ప్రెసిడెంట్ని. సో ఐ మీట్ ఎవ్రీ లీడర్. అండ్ నేను ఏదైనా ఇష్యూస్ మీద మాట్లాడతా కానీ నాకు పర్సనల్గా నాకేం పని. రేవంత్ రెడ్డి గారితో ఏం మాట్లాడారు? కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్తే బాగుండదు. చెప్పండి, పర్లేదు. అంటే మీకు అదే డెఫినెట్లీ జనాల గురించే ఉంటుంది అది కాబట్టి. అంతే, జనాల గురించే. ఇప్పుడు ఉమ్మెంది అవుతుందా అని అడిగాను. సో 33% ఇంప్లిమెంట్ అవుతుంది అని అడిగాను. అయితే ఏంటి మీ స్టాండ్ ఏంటి దాని మీద? అయితే అవుతుందని నమ్మకం నాకు. అయితే నేను ఏమంటా అంటే రాజకీయాల్లోకి వస్తామని ఇంట్రెస్ట్ ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో ప్రణాళిక వేసుకొని, ఒకవేళ అయితే కనుక చాలా ఉమెన్ అవసరం ఉంటుంది కాబట్టి చోటమోట లీడర్లు ఎవరైతే రావాలని ఆలోచన ఉన్నదో, చిన్న స్థాయిలో ఇప్పుడు సర్పంచ్ లెవెల్ నుంచి రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కౌన్సిలర్ కానీ లేకపోతే చిన్న చిన్న పోస్టులు, తర్వాత
లోకల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉంటే ఉమెన్ వాళ్ళని వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకొని రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన ఊర్లలో మనం చూసినాం, విమెన్ రెడీ ఉంటారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే కనుక రానికి రెడీ ఉంటారు, కానీ పాలించేది మాత్రం వాళ్ళ హస్బెండ్సే. దానికి అట్లా ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉమెన్ కొంచెం స్ట్రెంత్ అని అయింది కదా. ఇప్పుడు అంత ఎడ్యుకేషన్ లేకుంటే ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు? సో ఎడ్యుకేషన్ ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నారు, లేదంటే సర్పంచే ఉన్నారు ఊరికి, ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీదనే వస్తుంది, కాకపోతే వాళ్ళ హస్బెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కొంచెము. కాకపోతే ఇప్పుడు ఉమెన్ కూడా కొంచెము, ఇప్పుడు మా మరదలు ఉండే ఆమె జెడ్పీటీసీ ఉండే, సో మా తమ్ముడు ఉన్నా కూడా షీ యూస్ టు గో ఫర్ యూనో. అండ్ మా కజిన్ సిస్టర్ ఉండే ఒక ఆమె జెడ్పీటీసీ, తన పేరు కూడా జ్యోతి, ఆమె కూడా ఉన్నప్పుడు షీ యూస్ టు అటెండ్ మీటింగ్స్. ఇప్పుడు ఆయన పోయి మీటింగ్లో కూర్చోలేడు కదా హస్బెండ్, సలహా తీసుకుంటారేమో కానీ, అంటే ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా ఉన్నది కాబట్టి తొందరగా ఎడ్యుకేట్ అయ్యడానికి, చాట్ జీపీటీ ఉన్నది కాబట్టి తొందరగా విషయాల మీద అవగాహన రావడానికి, అంటే ఎడ్యుకేషన్ 10th క్లాస్ చదవకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ కదా. మినిమం 10th క్లాస్ అన్నా ఉంటే ఇవన్నీ చేయగలరు. సోషల్ మీడియా ద్వారా లాట్ ఆఫ్ థింగ్స్ దే కెన్ డూ కదా. చెయ్యాలి, హస్బెండ్ ఉండాలి పక్కకు, కానీ మీ పని మీరే చేయాలి చెప్తున్నా ప్లీజ్. రైట్, చూసారు మీరు కూడా, తెలుసు కదా మనకి, ఓపెన్ సీక్రెటే, అందరు చేశారు అట్లే. బట్ చెప్పండి, మీరు ఇంతవరకు చెప్పలేదు ఏ ఐడియాలజీ, ఏ పార్టీ సైడ్ మీరు మొగ్గు చూపుతున్నారు? ఒకవేళ ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి రావాలనుకుంటే ఏ సపోర్ట్ చేస్తారు? ఎవరు నన్ను పిలిచి నువ్వు చేయగలవు, మా పార్టీ నుంచి నువ్వు పోటీ చేయవు, నువ్వు గెలుస్తావు అని నాకు ఎవరు సాధిస్తే వాళ్ళకు రెడీ అవుతున్నారు మీరు? ఎవరు పిలిస్తే వాళ్ళు. మీ ప్రయత్నాలు మీరేమైనా చేశారా? లేదు, లేదు. సో ఇండియాలో ఉన్నంత వరకు ఇప్పటి వరకు లైఫ్ వేరు, యూఎస్కి వెళ్ళిన తర్వాత ఎంటైర్ జర్నీ మారిపోయింది. మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయాలి, మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెన్షియేషన్ కానీ, లేదంటే వాళ్ళు చూసే చూపు, ఇన్ఈక్వాలిటీ కానీ ఒక రేంజ్లో ఉంటుంది. మనం ఎప్పటికీ వాళ్ళు ఇప్పటికి ఇంత డెవలప్మెంట్ అయినా కూడా ఈక్వల్స్గా చూడరు. అంటే అప్పట్లో ఇంకా ఏ రేంజ్లో ఉందో మేము ఊహించుకోగలుగుతాము. సో ఎట్లా ఉండే అప్పుడు అక్కడ? ఫస్ట్ అయితే నాకు స్టెప్ ఇన్ చేసిన రోజే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అన్ని కాయిన్స్ వేసి ఫోన్ చేయాలి. ఆ స్లాంగ్ అర్థం కాలేదు, కాయిన్స్ అన్నీ అయిపోయినాయి కానీ ఫోన్ కలవలేదు. ఎవరైతే నన్ను రిసీవ్ చేసుకోవడానికి రావాలనో వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళకి కాల్ చేయాలంటే, కమ్యూనికేట్ చేయాలంటే అవకాశం లేకుండే. ఒక 3 hours ఆడ కూర్చొని ఒక కార్నర్లో కూర్చొని ఏడుస్తుండే, ఎట్లా ఏంది అసలు ఎందుకు వచ్చిన అమెరికా కానీ భయం అయింది. రాత్రి పూట కదా, సో ఐ వాజ్ దేర్. చాలా టైం తర్వాత ఒక ఇండియన్ కపుల్ పోతుంటే అడిగి వాళ్ళ దగ్గర ఫోన్ అడుక్కొని మాట్లాడితే, అరే చెల్లె నువ్వు ఇవాళ వచ్చినావు, రేపు వస్తున్నావు అనుకున్నా. సో లైక్ దట్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు వెళ్తున్న స్టూడెంట్స్కి ఏమో చాలా మంది ఆల్రెడీ కొంతమంది సెటిల్డ్ ఉంటారు. సోషల్ మీడియా కదా ఇప్పుడు. అప్పుడు అమెరికాకు వెళ్ళే ముందటనే ఫోన్ చేయాలని అంటే 1500-2000 రూపాయలు ఫోన్ ఖర్చు అయ్యేది. రాత్రి పోయి ఎస్టీడీ దగ్గర కూర్చొని, ఆడ మార్నింగ్ అంటే ఇక్కడ నైట్ కదా, ఎస్టీ దగ్గర కూర్చొని కాల్ చేస్తే సగం జీతం అయిపోయేది. నాకు అప్పుడు 5500 వచ్చేది శాలరీ. ఒక ఫోన్ కాల్కే అయిపోయేది సగం జీతం. భయం వేసేది అసలు, అట్లా ఉండే పరిస్థితులు అప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమున్నది, ఎవ్రీ 24 hours ఫ్రీ కాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దొరుకుతుంది, ఏది కావాలంటే అది దొరుకుతుంది. అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, ఆన్లైన్, గూగుల్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, అవేర్నెస్ లేదు. ఇట్ వాజ్ టూ క్రిటికల్. వెళ్ళే ముందైనా వెళ్ళిన తర్వాత అయినా కూడా ఓనం వాళ్ళ నుంచి నేర్చుకుంటారు కదా, మనకేం తెలియదు అక్కడ, ఎవరు లేరు సపోర్ట్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు లేరు. అది తెలుసుకోవాలంటే కూడా మహాయజ్ఞం. ఇక్కడ నుంచి కనబడేంత కలర్ఫుల్ లైఫ్ ఏం కాదు అమెరికా పోగానే, అనుకుంటారు కానీ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా, ఇప్పుడు ఇంత ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇండియా నుంచి ఇప్పుడు ఒక 40 లక్షలు 50 లక్షలు సంవత్సరానికి తెచ్చి చదువుకోవాలని అంటే అన్ని కుటుంబాలలో కాదు కదా. ఇప్పుడు డిగ్రీ ఉన్నది కాబట్టి, బీటెక్ చదువుతాను కాబట్టి అక్కడికి వస్తున్నారు. ఓకే, ఎడ్యుకేషన్కి అవకాశం ఉన్నది కాబట్టి వస్తున్నారు, కానీ ఫినాన్షియల్గా సపోర్ట్ ఇంట్లో నుంచి అందరికీ దొరకదు. ఆడికి వచ్చి ఏదో హార్డ్ జాబ్ చేసి సంపాదించుకొని, సాటర్డే సండే పని చేసి సంపాదించుకొని మళ్ళీ సర్వైవల్ కావాలి. వాళ్ళకు కూడా చాలా కష్టమే, చాలా ఇబ్బందే. అట్లనే నాకు కూడా చాలా, ఇప్పుడు నేను పోయిందే B1 వీసా మీద కదా, నాకు వర్క్ వీసా లేదు. సో చిన్న చిన్న జాబులు చేయాల్సిన అవసరం నాకు కంపల్సరీ. ఇక్కడ కూడా ఏం లేకుంటే ఉన్న అన్ని సంవత్సరాలు సంపాదించిన, టీచర్ జాబ్ చేసి సంపాదించిన పైసలు కూడా అయిపోయినాయి నా ప్రయత్నంలోనే. చెప్పినా కదా ఇందాక, స్టడీ ఖర్చు, అన్ని ఖర్చులు, కోర్సులు నేర్చుకోవటము, హైదరాబాదు అప్ అండ్ డౌన్ చేయటము,
తర్వాత టికెట్ కొనుక్కోవటము, తర్వాత 2 సార్లు వీసా రిజెక్ట్ అయింది కదా, దానికి ఎక్స్పెన్సెస్ ఆల్ టుగెదర్ అప్పటికి సంపాదించిన అయిపోయినాయి, ఇక ఏం లేవు. సో లైక్ దట్ ఐ వాజ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మై వర్క్ ఓన్లీ. ఓకే. సో పైసలు సంపాదించాలి కాబట్టి ఆడ ఇక చిన్న చిన్న జాబులు. ఫస్ట్ క్యాసెట్ షాప్లో న్యూ జెర్సీలో ఓక్ ట్రీ రోడ్లో చేసిన, గంటకు $5, రోజు 12 గంటలు పనిచేసిన. అది ఫస్ట్ ఇన్కమ్. తర్వాత అంటే వర్క్ పర్మిట్ వచ్చే వరకు అంటే ఎలా వచ్చింది అసలు మీకు? ఇక అక్కడ ఆ జాబ్ తర్వాత సౌత్ కర్లీనాలో ఒక మోటార్లో జాబ్ చేసిన, వీకెండ్స్ వీక్ డేలో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ రిక్రూటర్గా చేసిన. ఆడ పనిచేసేటప్పుడే ఒక అబ్బాయి, తెలిసిన అబ్బాయి, మీరు నాకు ఇండియాలో తెలుసు మేడం, ఇక్కడ పనిచేస్తున్నారు ఏంది అని అడిగి సుధీర్ కోవడం అని, ఆ అబ్బాయి నాకు కాల్ చేసి మా అన్నకు సాఫ్ట్వేర్ కంపెనీలో రిక్రూటర్గా పనిచేయాలని అంటే, మరి నాకు ప్రాపర్గా ఇంగ్లీష్ రాదు, వాస్తవాలు చెప్పాలి కదా అంటే, లేదు లేదు మీరు చేయగలరు, మీరు ఇండియాలో గవర్నమెంట్ టీచర్ కదా, మాకు ఐడియా ఉన్నది మీ గురించి అని చెప్పి వాళ్ళు అవకాశం ఇచ్చారు. సో నేను సౌత్ కర్లీనా వెళ్ళి వాళ్ళు ఒక 3-4 డేస్ ట్రైన్ చేశారు నన్ను. అండ్ ఐ లర్న్ట్ అంతే, ఏ రోజుకు ఆ రోజే నేర్చుకోవటం ఇప్పటికీ కూడా, ఎప్పటిదప్పుడే ఆ అవసరం ఉన్నప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేయటము, నేర్చుకోవటము. ఇప్పుడు కూడా నేను చేసే ప్రయత్నాలలో అంతే, ఎప్పటిదప్పుడే నేర్చుకోవటం. ఇప్పుడు నిన్న లాస్ట్ మంత్ ఎక్కడో 30,000 ఆవులు ఉన్నాయనంటే ఎవరో చెప్తే తెలుసుకున్నాను, ఆ ప్లేస్కి వెళ్ళాను, బబ్బర్ అనే విలేజ్కి. ఆడ 30,000 ఆవులు ఉన్నాయి, చూసిన, మనసు కదిలింది. అంటే ఇట్లనే ఎప్పటికప్పుడు తెలుసుకోవటం, నేర్చుకోవటం, దాంట్లో ఈత కొట్టడం అంతే అలవాటు. అట్లనే అక్కడ కూడా అంతే జరిగింది. ఆ నుంచి సౌత్ కర్లీనా పోయిన, ఆడ మోటార్లో జాబు, వీకెండ్స్ రోజుకు 12 గంటలు పనిచేస్తే 2 రోజులు చేస్తే 24 గంటలు. 24 గంటలు అంటే గంటకు $8. ఇక రూపాయి లెక్క పెట్టుకొని, ఎందుకంటే పిల్లలు ఫస్ట్ పిల్లలను సమ్రెడ్ గారు రాలేదు, సో నేనే వెళ్ళిన కాబట్టి ఇట్ వాజ్ వెరీ టఫ్. నేను ఒక గుజరాతీ వాళ్ళ దగ్గర పేయింగ్ గెస్ట్గా ఉన్నా, పోయిన ఫస్ట్ $300. నేను వెళ్ళేటప్పుడు ఒక $1000 క్యాషియర్ చెక్స్ పట్టుకపోయినా, అవి అయిపోయే లోపు నేను అర్నింగ్ స్టార్ట్ చేయాలి, లేకపోతే వాపస్ వచ్చాడు. ఆడెవరు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. సో లైక్ దట్ జర్నీ స్టార్ట్ అయ్యి, సో ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వర్జీనియాలో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళిన. ఈ లోపు నేను ఎక్స్టెన్షన్ చేసుకున్నా, బీ వీసా ఎక్స్టెన్షన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ H1 అప్లై చేసుకున్నా ఆ టైం లోపల. ఇది కొంచెం సాఫ్ట్వేర్ రిక్రూటర్గా జాబ్ చేసినా కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం అర్థమవుతున్నాయి అక్కడ. సో ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్. అది కూడా నేర్చుకున్నాడే. అది పేపర్ వర్క్, డాక్యుమెంటేషనే ఉంటుంది కదా అక్కడ లైఫ్ అసలు ఉంటుంది, చాలా ఉంటుంది. సో ఆడ పని చేసేటప్పుడు మనకు తెలుస్తుంది, అప్పటిదప్పుడు నేర్చుకున్నాడు. ఇక్కడ అంటేనే ఎవరన్నా ఏ అన్న ఇదేందని అడగచ్చు, ఆడ అట్లా లేదు. ఆడ కంపల్సరీ డిఫికల్ట్. అండ్ లాయర్లతోనే అంటే పే చేసి నాలెడ్జ్ తీసుకున్నాడు, క్వశ్చన్ ఏదైనా ఉంటే అడుగుడు, చేసుడు, అంతే. అట్లనే అండ్ ఇట్ వాజ్ వెరీ బిగ్ టాస్క్. ఇట్ వాజ్ వెరీ హార్డ్షిప్. బట్ అక్కడే అంత చేసిన తర్వాత ఒక కంపెనీ పెట్టి అది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న తర్వాత ఇండియాకి రావాలి, మళ్ళీ వచ్చి వర్క్స్ చేసుకోవాలి, నేను ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో నాకు తెలిసి లాంగ్ టర్మ్ విజన్ అనిపిస్తుంది మీరు చేసే సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్. కానీ అది ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చింది మా మీకు? అయితే పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇక నాకు కొంచెం సెపరేట్ అయినాక ఇక నాతో అయితే లేదు. అరే ఇదంతా ఒంటరితనం అనేది వచ్చింది, బాగా లోన్లీనెస్ వచ్చింది. అంటే డబ్బు సంపాదన కంటే పిల్లల వెంట ఉన్నప్పుడు, వాళ్ళ బర్డెన్ ఉన్నప్పుడు వేరే ఉంటుంది. సో ఫస్ట్ నేను ఒకసారి ఇట్లా చాంటింగ్ చేస్తూ ఏడుస్తున్నా, బాగా నాకు ఎక్కువ సౌండ్ వచ్చింది. ఏంది లైఫ్ ఇట్లా అవుతుంది, నాకు ఎందుకు పెయిన్ఫుల్గా ఉన్నది అంటే, యాజ్ ఏ సెడ్ నేను ఎంత స్టబ్బాన్ అయినా వర్క్ విషయంలో, బిజినెస్ విషయంలో, డబ్బు సంపాదించే విషయంలో, కుటుంబాన్ని చూసుకునే విషయంలో స్ట్రాంగ్ కావచ్చు. కానీ వైల్ కమింగ్ టు మీ మై సెల్ఫ్, ఓకే, నాకు ఈ ట్రిప్పులు పోడు, ఎంజాయ్ చేసుడు అది అలవాటు లేదు. సో వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించినప్పుడు ఏడుపు వస్తుంది నాకు. సో ఏడ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు అని ఎక్కువ సౌండ్ వచ్చింది. అది భగవంతుడి నిర్ణయమా లేకపోతే నా మానసిక పరిస్థితి నాకు ఇప్పటికీ తెలియదు. కానీ ఐ హర్డ్ దట్ అండ్ దెన్ ఐ డిసైడెడ్ టు కమ్ ఇండియా. అండ్ ఎక్కడి నుంచి వచ్చినా అంటే నాకు గుర్తొచ్చింది ఫస్ట్ అనాథ హోమ్లు. సో వచ్చి ఒక 42 హోమ్లు పోయినా నేను. ఒక 1 వీక్లో ఇండియాకి వచ్చి ఒక 42 హోమ్స్ విజిట్ చేసిన. రెయిన్బో హోమ్స్, ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నీ విజిట్ చేసి అట్లా డెసిషన్ తీసుకున్నా. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ త్రూ జ్యోతిరెడ్డి ఫౌండేషన్ 2010 నుంచి.
I never see back. I never hesitate to go any place. I never hesitate to talk to people who are in need. ఒక అమ్మాయిది ఆర్ఫన్ అమ్మాయిది పెళ్లి చేసిన అడాప్ట్ చేసుకొని ఇప్పుడు 378 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను. స్కూల్స్ లక్షల మంది పిల్లల్ని రీచ్ అయినా. సో మెనీ ఆర్గనైజేషన్స్ కాల్డ్ మీ టు అడ్రస్ డిఫరెంట్ గ్రూప్స్ యాజ్ ఐ సెడ్ ఐ నెవర్ హెసిటేట్. అమెరికాలో అట్లా చేసి అక్కడ జాబ్ చేసి H1 వచ్చిన తర్వాత వేరే ఒక కంపెనీ వాళ్ళు పార్ట్నర్షిప్ ఇస్తామన్నారు. అక్కడికి వెళ్ళాను, అది వర్కౌట్ కాలేదు. ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై immature decisions. So I have to blame myself. Okay. And then decided to come India to see children. అప్పటికి ఇంకా పిల్లలు రాలేదు. దెన్ ఇండియాకు వచ్చిన. అక్కడ నుంచి ఫినిక్స్కి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యూఏ టెస్టర్గా. మనకు జాబ్ రాలేదు, ఎవరు ఇస్తారు మన ముఖం చూసి స్టార్టింగ్లో. అంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో జాబ్ రాలేదు. దెన్ బాగా డిప్రెస్ అయినా, ఒక వారం 10 రోజులు ఏడుస్తూ ఉండే. సో ఫీనిక్స్ వచ్చినాక జాబ్ రాలేదని చెప్పి ఫీనిక్స్ వచ్చిన తర్వాత అన్ని బేబీ సిట్టర్ జాబ్ చేసిన. అంటే ఖాళీగా ఉండడం ఇష్టం లేదు, ఖాళీగా ఉంటే వెళ్ళదు కూడా, పైసలు కావాలి కదా సర్వైవల్కి. అక్కడ నాకు కావాలి, ఈడ పిల్లలకు కావాలి. సో డెఫినెట్లీ ఐ వర్క్డ్ యాజ్ బేబీ సిట్టర్ అండ్ గ్యాస్ స్టేషన్ 7-11 అని గ్యాస్ స్టేషన్ ఉంటుంది, అందులో పనిచేసిన. దెన్ డిసైడెడ్ టు సీ చిల్డ్రన్. వచ్చి అంటే H1 వచ్చింది కాబట్టి లీగల్గా నేను ట్రావెల్ చేయవచ్చు. నేను మెక్సికోకి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకున్నా. సో అక్కడ నుంచి తర్వాత ఇండియాకి వచ్చిన. ఓకే, రైట్, నైస్. ఇట్స్ వండర్ఫుల్ జర్నీ మ్యామ్. అండ్ నిజంగా మీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ విజన్ కానీ ఏముంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు వినిపించిన ఎకో ఏంటో మీ మనసుకే తెలుసు, బట్ వచ్చిన తర్వాత అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లాంగ్ టర్మ్లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? ఇప్పటివరకు అయితే నేను చేసిన పనులలో నేను బాగా సాటిస్ఫై అయినా నేను. ఎందుకంటే నేను చాలామంది పిల్లలకు ఆదర్శం, నా జర్నీ స్ఫూర్తినిచ్చింది. వేలాది మంది పిల్లలు నన్ను చూసి అమెరికాకు వచ్చి వేరే దేశాలకు సెటిల్ అయినారు. అంటే ఆర్థికంగా నేను వేరే దేశానికి వచ్చినందుకు హ్యాపీ అని చెప్పాను. సేమ్ టైం ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు ఈడ 100 రూపాయలు ఆడ 1000 వస్తే మరి ₹1,00,000 కదా. సో దట్ వే స్ట్రాంగ్ అవుతున్నారు కదా ఫినాన్షియల్గా. దెన్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ సో మెనీ ఉమెన్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నా లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు కూడా దాంట్లో నుంచి బయటకు వస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ సో మెనీ బాయ్స్ కూడా ఒక ఆడ మనిషి ఇంత చేయగలేదు మేము చేయమా అని ఛాలెంజ్గా తీసుకొని చేసినారు. సో వచ్చింది అమెరికాకు వచ్చి అక్క మేము వచ్చినామని చెప్పారు చాలామంది. నేను ఇంపాక్ట్లో మాట్లాడినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని అడ్రస్ చేసినప్పుడు మీరు స్వతహాగా వచ్చి చూపెట్టండి, నాకు ఇక్కడ కూర్చుండు కాదు అని చెప్పి నేను ఇట్లా ఒక ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్గా తీసుకొని వచ్చినామని చెప్పిన వాళ్ళు ఉన్నారు కోపంగా కూడా. సో నేను షూట్ చేస్తా క్వశ్చన్స్ డైరెక్ట్ పిల్లలకు. ఇప్పుడు నువ్వు వేసుకున్న చెప్పులు నువ్వు కొనుక్కోలేదు, నువ్వు డ్రెస్ కొనుక్కోలేదు, నీ బుక్స్ నువ్వు కొనుక్కోలేదు, 20 ఏళ్ళు దాటినాయి, చేయలేవా? పార్ట్ టైం జాబ్ చేస్తే ఏమవుతుంది? కష్టమా, నష్టమా, బాధనా? చేయొచ్చు కదా. ఒట్టిగానే పేరెంట్స్ ఎందుకు పీక తింటారు అని చెప్పి అట్లా అడుగుతా నేను. ఆ క్షణం వాళ్ళ కోపం వస్తుంది, కానీ తర్వాత ఆలోచిస్తారు. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేను గుర్తొస్తా, వాళ్ళ బ్రెయిన్లో కూర్చుంటా. సో లైక్ దట్ ఐఎమ్ సక్సీడెడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నాట్ ఓన్లీ దట్, చాలామంది ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు జాబ్ లేదు, వైట్ కలర్ జాబే కావాలని ఆలోచిస్తూ ఉంటారు. నన్ను చూస్తే నేను ₹120 జాబ్ చేసిన, ₹190 జాబ్ చేసిన, నేషనల్ సర్వీస్ వాలంటీర్గా, అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా చేసిన, లైబ్రేరియన్గా చేసిన, ₹140, ₹120, జనశిక్షణ నిలయంలో ₹390 స్పెషల్ టీచర్గా చేసిన. ఇట్స్ ఆల్ స్మాల్ జాబ్స్ ఓన్లీ, రైట్? అండ్ మిషన్ గుట్టి బతికిన, నథింగ్ రాంగ్. వాట్ ఈస్ దేర్? ఇప్పుడు డిపెండ్ అయ్యి ఎవరన్నా ₹10 అడుక్కునే బదులు ₹10 మనం సంపాదిస్తే సంతోషం వేరే కదా. దిస్ ఈజ్ వాట్ ఐ ఇంజెక్ట్. ఇప్పుడు ఎవరన్నా అప్పుడప్పుడు పేరెంట్స్ని కూడా నేను అంటాను, పేరెంట్స్ పిల్లలకి అన్ని లగ్జరీ ఇస్తారు, మనకేం లేకున్నా కూడా అన్నీ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళకి చెప్తూ ఉంటారు. మనకేం ఇబ్బంది లేదు, వాళ్ళు పక్కనలో కారు ఉన్నదంటే మీకు కూడా కారు కొంటామని, పక్కన ఉన్న వాళ్ళు ఏసీ స్కూల్లో జాయిన్ చేస్తే నేను కూడా ఏసీ స్కూల్లో జాయిన్ చేస్తామని, ఇటువంటి లగ్జరీస్ అని పిల్లలకి ఇస్తున్నారు. కష్టాలు చెప్తలేరు పేరెంట్స్. సో దాన్ని కూడా నేను అడ్రస్ చేస్తాను. సో పేరెంట్స్ కూడా నన్ను అడుగుతారు చాలామంది, నువ్వు ఇట్లా చెప్పావు నాకు మంచిగా అనిపించింది అని కొందరు చెప్తారు. ఇప్పటి పిల్లలు ఎక్కడ వింటాలని చెప్పి కొందరు రాస్తారు. సో ఎందుకు విన్నారు? మనం తిండి పెట్టినప్పుడు, మనం వాళ్ళకు లైఫ్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ టు లిసన్ టు అస్ కదా.
అంటే ఫస్ట్ నుంచి అది నేర్పించాలి పిల్లలకు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నో జరుగుతున్నాయి, చూస్తున్నాం. రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు పిల్లలు 20లో 25 లోపల. ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, తప్పు కదా. ఇప్పుడు ఒక ఆమె రైలు కింద పడి పిల్లల్ని చంపి చనిపోయినది, 3 చనిపోయినారు మన దగ్గర. అది ఎంత పెద్ద తప్పు. అట్లా ఎట్లా చేస్తుంది ఆమె, ఇంత వీక్ ఉంటే ఎట్లా వ్యవస్థలో. అదే కానీ అంటే మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నాకు గుర్తొచ్చి అడుగుతున్నాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు కూడా ఆత్మహత్య చేసుకుందాము అన్న స్టేజ్ నుండి ఇంత ఎదిగారంటే అది కూడా పిల్లల్ని పెట్టుకుని, ఆ పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? పిల్లల్ని టార్గెట్, పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలని. ఆ రోజు అయితే వీక్ అయినా బాగా, ఏదో ఇంట్లో గొడవలు అయ్యి అంత పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదో నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తే, ఎవరో మాకు అంటే ఊర్లో ఎవరో అప్పు ఇచ్చిన వాళ్ళు బూతులు మాటలు అన్నారు. నేను రివర్స్లో మాట్లాడిన, రిప్లై, దానికి పంచాయతీ పెట్టిర్రు, ఇజ్జత్ తీసిర్రు. సో అది తట్టుకునే శక్తి లేదు. ఐ వాజ్ ఇన్ 20s, ఎర్లీ 20s. సో చనిపోదాం అనుకున్నా, కానీ పిల్లలు ఏడవటం వల్ల ఆగిపోయి ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఈరోజు ఇందాక వచ్చింది నువ్వు ఇంటర్వ్యూ చేసేదాకా. ఆనెస్ట్లీ దాట్ వాజ్ టర్నింగ్ పాయింట్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. అంటే నా పిల్లలకు కూడా బెస్ట్ లైఫ్ ఇవ్వాలన్న ఆలోచన నన్ను మార్చింది ఆనెస్ట్ చెప్పాలంటే. దెన్ ఐ నెవర్ సీ బ్యాక్ అంటిల్ దే సెటిల్ డౌన్. నేను ఒంటి కాలు మీద తపస్సు చేసిన నా పిల్లలకు సెటిల్ చేయడానికి. ఐ రిమెంబర్ దట్ ఫస్ట్ డే వెన్ ఐ జాయిన్ దెమ్ ఇన్ టు ద స్కూల్, ఇంగ్లీష్ మీడియం అయితే 50 రూపీస్ ఈచ్ స్టూడెంట్, తెలుగు మీడియం అయితే 25 రూపీస్. అండ్ 50 రూపీస్ పర్ మంత్ ఈజ్ ఎ హ్యూజ్ మనీ ఫర్ మీ దట్ డే. అండ్ ఐ టుక్ డెసిషన్ ఫర్ తెలుగు మీడియం, సో విచ్ ఇస్ 25 + 25. సో ఒక 50 రూపాయలు సేవ్ చేయడానికి నేను తెలుగు మీడియంలో చదివించాను నా పిల్లల్ని. వాళ్ళు అమెరికాకు వచ్చినప్పుడు తెలుగు మీడియం అవ్వటం వల్ల చాలా కష్టపడ్డారు వాళ్ళు. అంటే ఒక చిన్న 50 రూపాయలు అనేది నాకు ఎంత ఇబ్బంది ఉండే ఆ రోజు. But I was the same mother who committed for their education, undergrad in America, not so easy. And either same class, same time, and same time expenses. It was a very big responsibility. But the same mother, only willpower, only courageous decisions, only hard earning money, and only the దమ్ము అంటారు కదా, అంతే. అదొక్కటే ఉన్నది నా దగ్గర, ఏం లేదు. అప్పటికైనా ఇప్పటికైనా ఒక్కటే దమ్ము, ఒక్కటే. మీరు ఇందాక అన్నట్ల పేరెంట్స్ గారాబం చేస్తారు, ఇప్పుడైతే ఇక్కడ ఉన్నప్పుడు గారాబం చేస్తారు. సో చాలా మంది చదువు కోసము, జాబ్ కోసము యుఎస్ వెళ్తారు. వెళ్ళిన ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ మంత్స్ వాళ్ళు ఆడ్ జాబ్స్ చేస్తారు, లైక్ యూ డిడ్ ఆడ్ జాబ్స్ చేస్తారు. దట్స్ అ వే ఆఫ్ లైఫ్ దేర్. అంతే, అది చేయొద్దు, డెఫినెట్లీ చేయొద్దు. వాళ్ళు కూడా ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ఇంకొంచెం సీరియస్గా ఉంది, మీరు ఎక్కడ మనీ ఎర్న్ చేసి ఇండియా పంపిస్తున్నారు ఇట్లా అని చెప్పేసి చాలా ఉంది కదా. సో దాని గురించి మీరు ఏమంటారు? అక్కడ మన ఇండియన్స్ వెళ్ళి, స్టూడెంట్స్ వెళ్ళి ఆడ్ జాబ్స్ చేస్తుంటారు కదా, మీరు ఆ లైఫ్ చూసి వచ్చారు కదా, అట్లా చేయొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఒక వ్యవసాయ కుటుంబం ఉన్నదనుకో, పిల్లలు అక్కడికి వచ్చిండ్రు అనుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చింది. ఇక్కడ వ్యవసాయ కుటుంబం చేసేవాళ్ళు అక్కడ 20 లక్షలు పెట్టి ఫీజు కట్టలేరు కదా. ఇప్పుడు ఒక క్రెడిట్కి $900 ఉంటాయి. ఓకే, ఆడ మరి అన్ని క్రెడిట్స్ చదవాలి. ఒక అండర్ గ్రాడ్ స్టూడెంట్ 126 క్రెడిట్స్ చదవాలి. మరి అన్ని ఫీజు కట్టలేరు కదా, ఇక్కడ కట్టలేరు కాబట్టి ఆర్ట్ జాబ్ చేస్తారు. ఆర్ట్ జాబ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి యూనివర్సిటీలో చదువుకునే యూనివర్సిటీలో ఉంటుంది, అది లీగలే. అది ఆర్ట్ జాబ్ కానీ లీగలే. వాళ్ళు క్లర్క్ జాబు, పేపర్ అసిస్టెంట్ జాబ్ అలాంటివి అంతవరకు ఓకే. కానీ అది కాకుండా షాప్స్లో పనిచేయటము, రెస్టారెంట్స్లో పనిచేయటము, బంక్స్లో, మోటార్స్లో పనిచేయటము, లేకపోతే ఊబర్లో పనిచేయటము, ఇలాంటివి కూడా కొంచెం చాలా కష్టమైన పని. ఇప్పుడు అవి చేయకుండా బాగా రెస్ట్రిక్షన్స్, రూల్స్ అని చేంజ్ అయినాయి. చాలామంది స్టూడెంట్ లైఫ్ తర్వాత వాపస్ వస్తున్నారు. ఐ హావ్ సీన్ దట్. ఎందుకంటే H1 కూడా ఇప్పుడు 100,000 అని పెట్టిన, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కాదు, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకు, వేరే ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళకు 100,000, అంటే 95 లక్షలు. ఒక వర్క్ వీసాకు 95 లక్షలు పెట్టుడు అనేది టూ మచ్. అది మరి ఎట్లయితుందో భవిష్యత్తులో చూడాలి. ట్రంప్ అయితే ఇప్పుడు చాలా టఫ్ టైం ఇస్తున్నాడు. రైట్. సో మొత్తానికి ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది మీ జర్నీ గురించి. బట్ వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ సక్సెస్? అంటే ఫుల్ స్టాప్ అయితే డెఫినెట్లీ లేదు సక్సెస్కి, మీరు ఇంకా పోరాడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ కామా. సో హౌ డూ యూ డిఫైన్ ఇట్? సక్సెస్ అంటే నేనైతే ఒకటే చెప్తాను, హ్యాపీగా బతకడానికి సఫిషియెంట్గా ఉండి, మానసికంగా నేను బాగున్నా అని నీకు నువ్వు పడుకున్నప్పుడు మనస్ఫూర్తిగా నిద్రపోయి, తర్వాత ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు 4 మాటలన్నా చెప్పగలిగే గుణం ఉండి, ఓకే. సరే డబ్బులు అందరం ఇవ్వలేము, ఓకే, కానీ అట్లీస్ట్ సహాయం చేసే గుణం అన్నా ఉంటే మనకు వీలైనంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్
నేను అనాథ హోమ్లో ఉన్నప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఏడుస్తా అంటే నాకు అనిపించేది అయ్యో ఏడుస్తాండి ఏమైనా చేయాలని. పక్కన జామ చెట్లు ఉండే, అప్పుడు అంతే కదా చిన్నపిల్లలం అంటే, ఆ గోడ దునికి జామకాయ కొనుకొచ్చి కాదు తెంపుకొచ్చి ఇచ్చేదాన్ని. అదే గుణం ఇప్పటికి కూడా ఉన్నది. మా అమ్మ మామిడికాయ పచ్చడి సీసాలో పెట్టి కింద 2 పావలాలు 5 పైసలు 10 పైసలు పెట్టేది. ఆ పుల్ల ఐస్ క్రీమ్ నేను కొనుక్కున్నప్పుడు నా పక్కకు ఎవరైతే ఉంటారో నన్ను ఒక అక్క చూసుకునేది. ఆ అక్కకైనా లేకపోతే నా పక్కకు ఎవరైనా ఉండి కొంచెం చిన్నగా ఉంటారో ఏడుస్తారో అమ్మ నాన్న లేని వాళ్ళు, వాళ్ళకో ఇచ్చేదాన్ని. అంటే మన స్థాయి అవసరం లేదు దాన ధర్మాలు చేయడానికో, ఆదుకోవడానికో, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు హగ్ ఇచ్చడానికో, దానికి డబ్బులు అవసరం లేదు. సో అలాంటివి ఉండి హ్యాపీగా నిద్రపోతే, రైట్, బతకడానికి ఉంటే చాలు. ఓకే మ్యామ్. అండ్ ఆల్సో మీ లైఫ్లో లోయెస్ట్ మూమెంట్ ఏంటి, లోయెస్ట్ పాయింట్? యాక్చువల్గా నేను B1 వీసా మీద ఉన్న H1 అప్లై చేసిన. H1 వచ్చిన తర్వాత స్టాంపింగ్ పోయినా మెక్సికో. పోయినప్పుడు అందరికీ నా ముందట రిజెక్ట్ అవుతుంది. నాకు కూడా వస్తుందో రాదో వీసా అని బాగా ఆ 2 hours ఐ వెంట్ త్రూ ద హెల్ లైక్ ఎనీథింగ్. క్యూలో ఉండే వెయిటింగ్లో, బాగా లో ఫీల్ అయినా. తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి కొంచెం పక్కకు జరిగినప్పుడు కూడా బాగా లో ఫీల్ అయినా. కానీ నేను చాంటింగ్ చేస్తా, యోగా చేస్తా, యూనో మై సెల్ఫ్ ఐ అప్లిఫ్ట్. ఓకే, రైట్ మ్యామ్. అండ్ ఆల్సో పీక్ మూమెంట్ ఆఫ్ లైఫ్, హ్యాపీనెస్. హానెస్ట్ చెప్పాలంటే 2 గ్రాడ్యుయేట్స్ అయినప్పుడు అమ్మాయిలు. అవునా? రైట్. వాళ్ళు అండర్ గ్రాడ్ అయిపోయి అమెరికాలో అంటే అది నాట్ అంత ఈజీ వర్క్ కాదు. అది వాళ్ళు అండర్ గ్రాడ్ అయిపోయిందంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి 100%. ఓకే, సో ఐఎమ్ సేఫ్. సో నేను అనుకున్నది జరిగింది అని ఆ రోజు చాలా ఏడ్చినా, చాలా సంతోషమైంది. అది వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్. అండ్ 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు. ఒక మదర్కి అంతే కదా, ఇక వాళ్ళకు తోడు దొరికింది అని అంటే. 2కి కూడా అరేంజ్డ్ మ్యారేజ్. చిన్నల్లుడు వచ్చేసి కరీంనగర్ నుంచి రాకేష్ రెడ్డి గడ్డ, అండ్ పెద్దల్లుడు వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి పస్నూరు. ఈజ్ ఫ్రమ్ నల్గొండ బేస్డ్ బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ హ్యాబిట్స్. 2 కూడా మా అల్లుళ్ళు కొడుకులు లెక్క. నైస్. ఓకే, సో ఇందాక ఆల్రెడీ అడిగాను, బట్ ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా ఇది. సో ఫస్ట్, ఇప్పుడు జ్యోతి రెడ్డి గారు అంటే వరంగల్ పిల్లనా లేదంటే యుఎస్లో ఒక కంపెనీ సీఈఓనా? అక్కడ ఉన్నప్పుడు సీఈఓ, ఇక్కడ వచ్చినప్పుడు అమ్మ, చెల్లె, అక్క అంతే. నేను చిన్న పిల్లల దగ్గర పోతే అమ్మను, అనాథ పిల్లల దగ్గర పోతే అమ్మను, ఎవరన్నా యూత్ వాళ్ళతో ఉన్నప్పుడు అక్క. చాలామంది నన్ను మేడం మేడం అంటే కాదు అక్క అన్న విలువ, అమ్మ అన్న విలువ అని చెప్తాను నేనే. సో ఐ ఫీల్ ప్రౌడ్ టు యూనో సీ క్రౌడ్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్, thousands ఆఫ్ చిల్డ్రన్, thousands ఆఫ్ ఉమెన్, thousands ఆఫ్ యూనో బిగ్ క్రౌడ్ అడ్రస్. అండ్ వాళ్ళని కలిసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ డయాస్మికల్ దిగి వస్తారు కానీ నేను కాదు, నేను వాళ్ళ మధ్యలో పోతా, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తా, వాళ్ళకి హగ్ ఇస్తా, వాళ్ళని కలుస్తా. ఐ ఫీల్ యూనో గుడ్ టు మీట్ పీపుల్. దానికోసమే ఇండియాకి వస్తానేమో అని అనిపిస్తుంది నాకు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ దెమ్. ఓకే, ఓకే. ఫేవరెట్ హాబీ ఏంటి మ్యామ్? బాగా పీస్ఫుల్గా ఒక్కదాన్నే ఉండి యోగా చేసి టైంకు మంచి హెల్దీ ఫుడ్ తిని, టీవీలో మంచి అంటే ఎక్కువ నేను సక్సెస్ స్టోరీస్ అండ్ హార్డ్షిప్ ఉన్న స్టోరీస్, అవి ఇండివిజువల్ బయోగ్రఫీ స్టోరీస్ అట్లా చూస్తాను. అదే ఎంజాయ్ చేస్తాను నేను. రీడింగ్ బుక్, సో ఎంజాయ్ చేస్తాను. బుక్ రీడింగ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, తక్కువ ఉన్నది కానీ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. నేను కలెక్ట్ చేసుకున్నా, దాదాపు ఒక 3000 పుస్తకాలు కలెక్ట్ చేసుకున్నాను. మీరు చూస్తే ఫ్రంట్ రూమ్లో మొత్తం బంచ్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, సో ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటి, మనీయా ఇంపాక్టా? ఇంపాక్టే. మనీ అంటే సరిపోయేంత ఉన్నది చాలు. ఇప్పుడు మనీ ఉన్నది కాబట్టి నేను అమెరికాలో ఉండి లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు గంజి చూసినా బెంజి చూసినా, ఓకే, నా కారు బెంజే అమెరికాలో. అయితే నాకు అక్కడికంటే హ్యాపీనెస్ ఇక్కడే ఉన్నది అని అంటే, నేను ఇండియాకి ఇన్నిసార్లు వస్తున్నా అంటే నాకు ఇక్కడ ఏం వ్యాపారాలు లేవు, ఇంపాక్టే కదా. సో ఇట్ ఈస్ నా వల్ల ఇంకొకరు 2 మారినా చాలు, నా వల్ల ఇంకొక 2కి మానసికంగా ఎదిగినా చాలు అనే క్రమంలో నేను పోతున్నా. ఐఎమ్ సక్సీడెడ్ హానెస్ట్గా చెప్పాలంటే. చాలామంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్టు వాళ్ళు ఆగిపోయినారు. ఒక కపుల్, నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కపుల్ నాకు ప్యారిస్లో కలిసిళ్ళు ఎయిర్పోర్ట్లో.
నేను ఆడ కూర్చున్నా, వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత నా దగ్గరకు వచ్చారు. మీరు జ్యోతిరెడ్డి అని అడిగారు. అవునమ్మా నేను అని అంటే, ఎందుకు అడుగుతున్నారు అని అన్నా. ఇట్లా మా బిడ్డ విడాకులు ఇస్తా అని చెప్పి ఇండియాకి వచ్చి ఇంట్లో ఉన్నది, ఆస్ట్రేలియాలో ఉండే. కానీ నీ స్టోరీ బుక్ తీసుకుపోయి ఇచ్చినాం. బుక్ చదివిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచుకున్నారు భార్య భర్తలు. అది బ్లెస్సింగ్ కదా, అంతకన్నా ఎక్కువ ఏం కావాలా? సో చాలామంది ఇప్పుడు మొన్న నేను వచ్చేటప్పుడు కూడా ఒక అమ్మాయి, మీరు ఎర్లీ మార్నింగ్ 2 o'clock అట్లా, మీరు జ్యోతిరెడ్డే కదా అని చెప్పి వచ్చి అడిగి, ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ మీట్ యూ. సో మెనీ టైమ్స్ నేను డౌన్ ఉన్నప్పుడు నీ స్టోరీ నీ ఇంటర్వ్యూ చూస్తాను, నేను వింటాను మీ మాటలు. ఐ ఫీల్ సో గుడ్. నాకు మా అమ్మతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. మీ ఇంటర్వ్యూలు కూడా మీరు మాతో ముచ్చట పెట్టినట్టు ఉంటుంది. ఇంకొకసారి ఒక అమ్మాయి వచ్చైతే నా కోసమే చెప్పినట్టున్నది మీ స్టోరీ అంతా. నా లైఫ్ కూడా మీలాగే ఉన్నది. సో ఐ గాట్ ద వే టు కమ్ అవుట్ ఆఫ్ ద పెయిన్. అట్లా మీకున్న కష్టాల ముందు మాది కష్టమే కాదు అని చాలామంది చెప్తారు. చాలామంది చెప్తారు. సో ఐ ఫీల్ గుడ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. దట్ లాస్ట్ 15-16 yearsలో చాలామందిని ఇంపాక్ట్ చేసింది నా లైఫ్ జర్నీ. సో ఐ ఫీల్ గుడ్ అండ్ ఐ డెఫినెట్లీ థ్యాంక్ఫుల్ టు రామచంద్రమూర్తి గారు who bring me out in a way of a book. Okay. And thanks to MSCO Publishers, Vijay Kumar garu, and thanks to Vallishwar garu, so Sudhir garu, MSCO CEO and owner. Okay. And all of the people are blessings in my life. That way I came out of this. And Open University ఇప్పుడు ప్రొఫెసర్ గారు గంటా చక్రపాణి గారు, he also took me out one of the journey outside. Okay. And then and honestly Kakatiya University, right, the biggest achievement అంటే కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీలో నా జర్నీ ఒక లెసన్. లాస్ట్ 2013-14 నుంచి వాళ్ళు చదువుతున్నారు. వేల మంది, ఇప్పటివరకు లక్షల మంది, దాదాపు ఒక ఇయర్కు 70,000-80,000 మంది చదువుతాను లెసన్. 439 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి అండర్ కాకతీయ యూనివర్సిటీ. సో ఎవ్రీ స్టూడెంట్ రీడింగ్ అబౌట్ మీ, రైటింగ్ ఎగ్జామ్. హౌ బ్లెస్సింగ్ ఇట్ ఈస్, రైట్? దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ రీసెంట్గా 10th కూడా పెట్టిస్తాం అన్నట్టు మాట్లాడారు. గాడ్స్ గ్రేస్ ఇఫ్ ఇట్ ఈస్ దే రూరల్ పీపుల్ ఎక్కువ ఉంటారు కదా, గవర్నమెంట్ స్కూల్ పోయేటోళ్ళు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో పాలిటెక్నిక్లో కూడా ఉన్నది, డిప్లొమాలో ఉన్నది, ద విల్ టు సక్సీడ్. రైట్, దట్స్ అ స్టోరీ, నైస్. అండ్ ఆల్సో వాట్ యూ ప్రిఫర్ మ్యామ్, ఇండియా ఆర్ యుఎస్ఏ? ఇండియానే. హానెస్ట్గా నా రిటైర్డ్ లైఫ్ ఇన్ ఇండియా. అక్కడ పిల్లలు సెటిల్ అయినారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. మన వాడు ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తుండే తప్ప ఏముండదు. బిజినెస్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. నీ మిషన్ లెక్క సంపాదించి ఏం చేస్తాము. సో ఐ డోంట్ వాంట్ టు గో విత్ దట్ ఎనీమోర్. సో ఇండియా ఫోకస్ ఇన్ ఇండియా ఓన్లీ. సో వాట్ ఎవర్ ద వే కమ్ ఐ గో విత్. ఐఎమ్ నాట్ క్రేజీ ఫర్ ఎనీథింగ్. నాకు ఇదే కావాలి, ఇట్లనే ఉండాలి అనే దానికంటే ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఫర్ సంథింగ్. ఇఫ్ ద కమ్స్ అప్ ఇట్స్ ఓకే, నాట్ ఆల్సో డబుల్ ఓకే. రైట్. అండ్ మ్యామ్, ఇప్పుడు మీరు తెలంగాణ అమ్మాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, అంటే ఇప్పుడు చాలా జరుగుతుంది తెలంగాణ యాస భాష మీద, చాలామంది కొంచెం నెగిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. దానికి మీరు ఏమంటారు అసలు? యాస భాష ఎవరిది వాళ్ళదే కదమ్మా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళదే, తెలంగాణది తెలంగాణనే. ఎవరు ఇన్సల్ట్ ఎందుకు చేయాలో తప్పే ఉన్నది. ఇప్పుడు అమెరికాకు పోయి మేము తెలుగు మాట్లాడుతా అంటే వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళ భాష మాట్లాడాలి కదా, ఇంగ్లీషే మాట్లాడాలి. ఇప్పుడు లండన్ పోతాము, ఆడ యాక్సెంట్ వేరే ఉంటుంది, అక్కడ అదే మాట్లాడాలి కదా. నథింగ్ రాంగ్. అందులో జోకులు చేసి దాంట్లో చేయాల్సిన అవసరం ఏమున్నది. ఎవరిది వాళ్ళదే కదా, ఎవరి నేటివిటీ వాళ్ళది. ఇప్పుడు మా వరంగల్ భాష వేరే ఉంటుంది, హైదరాబాద్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, కరీంనగర్ వేరే ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ అండ్ యా, నథింగ్ రాంగ్, రైట్? సో ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూస్ ఆన్ దాట్. డన్ మ్యామ్, మీ ఎంటైర్ జర్నీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. అండ్ ఆల్సో మీరు ఏదైతే గోల్స్ అనుకున్నారో, ఆల్రెడీ స్టార్టింగ్లో మొక్కుకున్నారు కదా రైతుల కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి, అది కూడా ఇప్పుడు అదే ఇప్పుడు డిఏపి అండ్ యూరియా అనేది లిక్విడ్లో, ఇప్పుడు ఆర్గానిక్ దాంట్లో NMNF అని ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ వాళ్ళు చేస్తున్నారు, ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారు. సో నేను జ్యోతిరెడ్డి ఫౌండేషన్ త్రూ వాళ్ళ దగ్గర బై చేసి, వాళ్ళ దగ్గర కొని
రైతులకు ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నా. ఒక 4-5 స్టేట్స్లో అట్లా చేద్దామని. తెలంగాణలో ఇప్పుడు కమింగ్ 2-3 డేస్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. దేవుడి దేవాల ఇదే టైంలో మీరు వచ్చారు. సో డెఫినెట్గా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయని, అంటే వాళ్ళు నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఆర్గానిక్ దానికి అలవాటు చేయడానికి. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్స్తోనే డిసీజెస్ వస్తున్నాయి కదా, సో దీనివైపు తిప్పడానికి ఆ సర్టిఫికేషన్ అవగాహన ప్రోగ్రామ్. అంటే నేను రైతు బిడ్డనే కాబట్టి, రైతు పని చేసిన కాబట్టి, నేను వ్యవసాయం చేసిన కాబట్టి, కలుపు తీసిన, నాటేసిన, మందు కొట్టిన, కాలువ తీసి నీళ్ళు కట్టినాం అవసరం ఉన్నప్పుడు. సో ఆల్ ద వర్క్ ఐ నో. ఓకే, సో వాళ్ళకు హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుందని అనిపించింది. దేవుని దయ వల్ల ఇది సక్సెస్ అయితే ఐ ఫీల్ సో హ్యాపీ. సో రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అ గ్రేట్ కాన్వర్జేషన్. సో డెఫినెట్గా నేను యూత్కి కానీ మహిళలకు కానీ చెప్పేది ఏంటంటే, ఆసక్తి నీకు ఉంటే ఏ శక్తి ఆపలేదు. సో నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. రైట్ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.